తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల ఉప ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. రెండో రౌండ్లో చెల్లిన ఓట్లు, చెల్లని ఓట్లు సెపరేట్ చేస్తున్నారు. మొదలైన నల్గొండ గ్రాడ్యుయేట్ బైపోల్ కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇక 24 గంటల పాటు కౌంటింగ్ కొనసాగుతుంది. అభ్యర్థుల గెలుపు కోట రీచ్ అయ్యే వరకు ఎలిమినేషన్ పద్ధతిలో కౌంటింగ్ సాగుతుంది. నల్గొండ జిల్లా దుప్పలపల్లి గోదాములో ఓట్ల లెక్కింపు చేస్తున్నారు అధికారులు. ఫస్ట్ రౌండ్లో 25 చొప్పున బండిల్స్ కట్టే ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఇక ఓట్ల లెక్కింపులో 2800 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. బ్యాలెట్ ఓట్లు కావడంతో తుది ఫలితం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇక మొత్తం 605 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల ఉప ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. అఖిల, వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల శాసన మండలికి సంబంధించిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే అధికారులు పూర్తి ఏర్పాట్లు చేయడంతో పాటుగా కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రతా వ్యవస్థతో పాటుగా 144 సెక్షన్ అమలు చేశారు. కౌంటింగ్ సెంటర్లకు వచ్చే ఏజెంట్లు కావచ్చు, మిగతా ఎవరైనా సిబ్బంది కావచ్చు, ఎవరిని కూడా మొబైల్ ఫోన్లు కూడా అలో చేయకుండా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం మాత్రమే అన్ని ప్రస్తుతం అయితే కౌంటింగ్ సెంటర్లకు అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ మొదటగా కౌంటింగ్ సంబంధించి బ్యాలెట్ పేపర్లన్నింటినీ ఒక దగ్గరికి చేర్చి బ్యాలెట్ పేపర్లో వ్యాలిడ్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో వ్యాలిడ్ ఓట్స్ సపరేట్ చేయడంతో పాటుగా ఇన్వాలిడ్ ఓట్స్ కూడా తీసివేయడం జరుగుతుంది. దీని తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించిన తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లలో 51% ఓట్లు ఏ అభ్యర్థికి రానట్లయితే రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కించడం జరుగుతుంది. దీనికి సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించడంతో పాటుగా కౌంటింగ్ ప్రక్రియను చూసేందుకు ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్ ఇప్పటికే కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న పరిస్థితి ఉంది. రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో కూడా కౌంటింగ్ సిబ్బంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ కౌంటింగ్ అనేది కొంత రెగ్యులర్ కౌంటింగ్ కన్నా పూర్తి స్థాయిలో భిన్నంగా ఉంటున్న నేపథ్యంలో సిబ్బంది కూడా దీనిపై పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చినట్టుగా మాత్రం జిల్లా అధికారులు తెలియజేస్తున్న పరిస్థితిని. కౌంటింగ్ ప్రక్రియలో నమోదైనటువంటి పోలైన ఓట్లలో ఇన్వాలిడ్ ఓట్లు తీసేసిన తర్వాత వ్యాలిడ్ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాలిడ్ ఓట్లలో 51% ఓట్లు ఎవరికైతే వస్తాయో వారిని మొదటి ప్రాధాన్యతలో వారిని విజేతగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. అయితే ఒకవేళ మొదటి ప్రాధాన్యతలో విజేత డిక్లేర్ కాకపోవడం రెండో ప్రాధాన్యతలో లెక్కించిన తర్వాత అదేవిధంగా ఎలిమినేషన్ ప్రక్రియ కూడా దాంతో సమానంగా చేపట్టడం జరుగుతుంది. మొత్తంగా కౌంటింగ్ ప్రక్రియ మిగిలిన కౌంటింగ్ కన్నా భిన్నంగా ఉండడంతో ఇటు అభ్యర్థులతో పాటు పార్టీల నేతలు కూడా క్షుణ్ణంగా కౌంటింగ్ ప్రక్రియను మొత్తం పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అట్లా ఓకే రామకృష్ణ, అయితే తుది ఫలితం వెలువడడానికి సుమారుగా ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటారు? మొత్తంగా మనకు చూసుకోవచ్చు, 3 జిల్లాల్లో కలిపి 4,86,756 ఓట్లు ఉండగా దాదాపుగా 3,73,800 ఓట్లు పోలయ్యాయి. ఈ పోలైన ఓట్లలో మొదటగా మనం అనుకున్నట్టుగా వ్యాలిడ్ ఓట్స్ తీసిన తర్వాత వ్యాలిడ్ ఓట్లు ఎంతైతే సంఖ్య ఉందో దాంట్లో 51% ఓట్లు ఎవరికైతే వస్తాయో వారిని మొదటి ప్రాధాన్యత విజేతగా ప్రకటించడం జరుగుతుంది. అయితే ఈ ఓట్లన్నీ కూడా బ్యాలెట్ పేపర్ కావడం, అదేవిధంగా 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన క్రమంలో ఈ తుది ఫలితం మాత్రం మనకు ఎల్లుండి మధ్యాహ్నానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అట్లా ఓకే, రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెను